బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి గజ్వేల్కు వచ్చి 2014 జూన్ 4 నాడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో 5,000 ఇండ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని తుంగడు తొక్కి కేవలం 1,250 ఇండ్లు మాత్రమే నిర్మించి అందులో 1,100 ఇండ్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. కానీ దాదాపుగా సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇండ్లు అందలేదని, పేదలకు ఇండ్లు కేటాయించకుండా ఎటూ తేల్చకుండా జాప్యం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కావున తాత్కాలికంగా నివాసం ఉంటున్న మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను ప్యాకేజీలను కేటాయించి వెంటనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అర్హులైన పేదలకు 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని తెలిపారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల మద్దతుతో ధర్నాలు నిర్వహిస్తామని, అలాగే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నియోజకవర్గంగా ఉండి కూడా అన్ని అసంపూర్తి పనులే, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్ రోడ్ చాలా పనులు మధ్యలోనే గాలికి వదిలేశారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న గజ్వేల్ పై కక్ష సాధింపు చర్యలకు పోకుండా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శేఖర్, మహిళా మోర్చా కార్యదర్శి సుమతి, పట్టణ ప్రధాన కార్యదర్శి మందా వెంకట్, పట్టణ ఉపాధ్యక్షులు నాయని సందీప్, వెంకట్రెడ్డి, మైసా విజయ్, వడ్డేపల్లి ప్రసాద్, పట్టణ కార్యదర్శి కొన్ని రాజశేఖర్ రెడ్డి, చిన్నోజీ, నీరజ, బీజేపీ నాయకులు నాగు ముదిరాజ్, మఠం మహిపాల్ యాదవ్, వివిధ మోర్చల అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్, గడ్డమిది ప్రసాద్, మోతుకు కరుణాకర్, కుంకుమ రాణి, మహిళా కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శులు వినోద, తలారి రాజు, బీజేవైఎం ఉపాధ్యక్షులు ఎల్లామధు, బీజేపీ పట్టణ సోషల్ మీడియా కో కన్వీనర్ రోహిత్, బీజేపీ నాయకులు కొమ్ము ఆరన్, రామకృష్ణ, నరేష్, శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 14 రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు ఏ విధంగా కలలుగన్నారో, ఈ రాష్ట్రంలో గూడు గుడ్డ అయితే నివాసము ఇవన్నీ గురించి కూడా పేదలు కలలుగన్నారు. ఆ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2014 జూన్ 4వ తారీఖున ఇదే గజ్వేల్ పట్టణంలో పిడ్చెట్ రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో నాటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పట్టణానికి ఈ యొక్క అసెంబ్లీ నుంచి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నాను కాబట్టి ఈ గజ్వేల్ పట్టణానికి 5,000 ఇండ్లు పేదలకు నేను మంజూరు చేయిస్తానని చెప్పి తొలి హామీ గజ్వేల్ పట్టణంలో ఇవ్వడం జరిగింది. అనంతరం 10 ఏళ్ల కాలం మళ్ళీ రెండో గవర్నమెంట్ వచ్చి కూడా 10 ఏళ్ల కాలం నడుస్తా ఉన్నా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టకపోగా గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున అసంపూర్తి పనులే కొనసాగించింది. అదేవిధంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఒక 100 కోట్ల వ్యయంతో ఏదో గత్యంతరం లేక ఏదో పడేసినట్టుగా ప్రజలకు కేవలం ఒక 1,200 ఇళ్లను నిర్మించి అవి ఒక 1,100 ఇళ్లను ఈరోజు ఏదైతే మొన్నటి సంవత్సరంన్నర కింద లాటరీ పద్ధతిలో ఈరోజు ఇళ్లను కేటాయించడం జరిగింది. కేటాయించిన అనంతరం ఇప్పటికి 17 నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇంతవరకు గత ప్రభుత్వం ఎటూ తేల్చకుండా పోయింది. ఈ వచ్చిన ప్రభుత్వం అన్న మరి ఈరోజు పేదల పక్షాన నిలబడి ఈరోజు ఏమన్నా ఆ ఇళ్ల గురించి తేలుస్తుందా అంటే ఈ ప్రభుత్వం కూడా నీలమేషాలు లెక్కించడం దౌర్భాగ్యమైన పరిస్థితి. కేవలం ఈరోజు గజ్వేల్లో గతంలో బానిసత్వపు మనస్తత్వంతో బీఆర్ఎస్ నాయకులు కేవలం కేసీఆర్ దగ్గర అండదండలకు తప్ప ఇక్కడున్న పనులు చేయించుకుందాం, ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి ఉన్నారు కదా మరి ఇక్కడ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున చేయించుకుందామని అది సోయి వదిలిపెట్టి కేవలం పామోదులకు ఈరోజు సలాం కొట్టడానికి తిరిగింది తప్ప ఇక్కడున్న ఏ పనులను పూర్తి చేయించలేదు. ఇదైతే డబుల్ బెడ్రూమ్లు ఇలా ఉంటే ఈరోజు రింగ్ రోడ్డు